ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది, అంటే ఇన్స్టాలో ట్రెండ్ అవుతుందని వీడియో అయితే చేశాను. చూడండి, వీడియో కూడా బాగా వచ్చింది. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అబ్బా, ఈ మధ్య లైక్ అయితే చేస్తలేరు. లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీ బ్రదర్ అనుకొని. చూద్దాం, ఒకసారి వీడియో అయితే చూద్దాం ఎలా వచ్చిందో. దాని తర్వాత చెప్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అబ్బా, లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఈ వీడియో చేసుకోవడానికి మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, అలాగే XML ఫైల్ అయితే ఉంటుంది, అలాగే ఒక ఫాంట్ ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఎక్కువ XML యూజ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు అలర్ట్ మోషన్ కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా, దాంట్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయడంలో ప్రాబ్లం అయితే వస్తుంది. మళ్ళీ ఇంకో అప్డేట్ వచ్చే వరకు XML యూజ్ అయితే చేయాలి. అలాగే XML యూజ్ చేసే వాళ్ళకి కింద మీకు సాంగ్ కూడా ఉంటుంది. సాంగ్ అయితే డౌన్లోడింగ్ చేసుకోండి, ఎందుకంటే XML యూజ్ చేస్తే సాంగ్ అయితే రాదు. మొత్తం చెక్ చేయండి. అక్కడ నుంచి ఫాంట్ కూడా ఉంటుంది. డౌన్లోడింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. చాలామంది అంటున్నారు XML ఫైల్ని అలర్ట్ మోషన్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలని. అక్కడ మీకు XML ఫైల్ అయితే ఉంటుంది కదా డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలర్ట్ మోషన్లో వచ్చేసండి. డైరెక్ట్ అలర్ట్ మోషన్లో వచ్చేసిన తర్వాత కింద మీకు టెంప్లెట్ అనేది ఉంటుంది. ఓకేనా, దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పైన అప్లోడ్ XML ఫైల్ అయితే ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ పైన అయితే ఉంటుంది XML ఫైల్. ఓకేనా, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న XML ఫైల్ అయితే ఇక్కడ టాప్లో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఇంపోర్ట్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఒక నిమిషం బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఇక్కడ పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు, నేను అన్నీ యాడ్ చేసి పెట్టాను. మీరు ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ మొత్తం గ్రూప్సే ఉంటాయి, మీకు గ్రూప్లోనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అన్నీ ఉంటుంది. ఫోటో ఉంటుంది, వీడియో ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, అన్నీ ఇక్కడే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాంట్ మిస్సింగ్ ఫాంట్ వస్తే 2 ఫాంట్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఫాంట్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద ఫోటో ఉంటుంది, లాస్ట్లో కింద ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో చేంజ్ అయిపోతుంది. ఒకవేళ సరిగ్గా రాలేదనుకో మీ ఒక 2 ఫింగర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం ఇలా మీకు ఎంతలో కావాలో అంతలో అయితే జూమ్ చేసి పెట్టుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసిండి. ఓకేనా, బ్యాక్ వచ్చి చూసుకోండి, ఇక్కడ ఇలాగైతే వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్ ఇక్కడ కూడా మొత్తం యాడ్ చేసుకొని ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్, మళ్ళీ స్టార్ ఐకాన్, మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్, దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఒకవేళ సరిగ్గా రాలేదనుకో ఇలా సైడ్లో ఇలా కట్ అవుతుంది కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని కింద మిర్రర్ ఆన్ చేసుకుంటే మీకు సైడ్లో సరిగ్గా రాదు కదా, అది కవర్ అయిపోతుంది. ఓకేనా, ఇలా ట్రై చేయండి. రాకపోతే ఇలాగే మీరు అన్ని గ్రూపులు అయితే ఇలాగే యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి, మొత్తం ఇలాగే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు సెట్టింగ్ పక్కన ఆప్షన్ ఏదో ఉంటుంది, సేవ్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 720pలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.